శాఖవరం అని ఒక ఊరు ఉందండి. ఓకే. మాకు ప్రకాశం జిల్లాలో కందుకూరు మండలంలో మ్మ్. శాఖవరం అని ఒక ఊరు ఉంటే ఆ ఊరికి నేను ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా సంక్రాంతికి నేను గెస్ట్ అండి ఆ ఊరికి. ఆహా. ఆ ఊరి కోసమే నేను సంక్రాంతికి వెళ్తాను. మ్మ్. వాళ్ళు పిలుస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి అంటే ఎలా చేయాలో ఆ ఊర్లో చేస్తారండి బాగా. మ్మ్. సో శాఖోపశాఖలుగా విస్తరించి దేశ విదేశాలు రాష్ట్రేతర ప్రాంతాలలో వ్యాపార రీత్యా ఉద్యోగాల రీత్యా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కలిసి ఆ ఊర్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. అంటే ఒక ఆర్టిస్ట్గా నేను కూడా కొంత ఇన్స్పిరేషన్ అండి అక్కడ. మ్మ్. వాళ్ళు చెరువు గట్టు మీద మొక్కలు నాటితే మొక్కలన్నీ పెరిగి పెద్ద చెట్లు అయినాయండి ఇప్పుడు. మ్మ్. ఆ చెట్లు మనుషులకి ఎంత ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు చెరువు గట్టు మీద మొక్కలు నాటితే చెరువు నీళ్లను మొత్తం స్టోర్ చేస్తుందండి. చెరువు గట్టు మొత్తం చాలా స్ట్రెంగ్త్ అవుద్ది. అది తెలియదు. చెట్లు ఉంటే ఇక తెగిపోవడాలు గండి పట్టాలు ఉండదు చెరువుకి. మ్మ్. అది చేసి ఊర్లో రోడ్లకు కానీ వాళ్ళంతా ఒక దగ్గర ఒక 35-40 మెంబర్స్ అండ్ యూత్ జాబ్స్ చేసేవాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో lakhs of rupees డంప్ చేసి ఫండ్ క్రియేట్ చేసి టెంపుల్స్కి కానీ రోడ్స్కి కానీ అవేర్నెస్, తర్వాత స్వచ్ఛ భారత్ లాగా ఆ ఊరిని బాగు చేయడం కోసం వాళ్ళు ఎక్కడున్నా ఒక రోజు కలవాలంటే మొత్తం వచ్చేస్తారండి సెలవు పెట్టైనా. ఓకే. సో ఆ ఊరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. యూత్ అనేవాళ్ళు ప్రతి ఊర్లో యూత్ ఉంటారు, ప్రతి ఊర్లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, ప్రతి ఊర్లో కోటీశ్వరులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు, బిజినెస్ పీపుల్స్ ఉంటారు. కానీ మన కుటుంబం తర్వాత మన కుటుంబం ఫస్ట్ మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, తర్వాత మన ఊరు బాగుండాలి. ఊరు బాగుండటం కోసం ఊరిని బాగు చేయడం కోసం ప్రతి ఊరిలో ఉన్న యూత్ నడుం కట్టండి. ప్రతి ఊరిలో ఉన్న యూత్ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సాంఘిక రాజకీయ ఆర్థిక నైతిక పరిస్థితులకు అతీతంగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి మన ఊరిని రక్షించుకుందాం, మన ఊరిని బాగు చేద్దాం అనే ఫీల్ మీకుంటే ఆటోమేటిక్గా మనం ఉన్న రాష్ట్రాలు బాగుపడతాయి. 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి. కాబట్టి